హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం పథకం కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి శుభవార్త వచ్చింది. సో ఆ శుభవార్త ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఏపీ గవర్నమెంట్ నుంచి తల్లికి వందనం పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులు మరియు వారి తల్లులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తల్లికి వందనం పథకానికి సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేటు వచ్చింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ పథకం నిధుల విడుదలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో నిర్వహించనున్న మెగా పేరెంట్స్ సమావేశాల సందర్భంగా జూలై 16, 17, 18 తేదీల్లో అర్హులైన తల్లుల బ్యాంక్ ఖాతాల్లో ఒక్కో విద్యార్థికి 13,000 రూపాయల చొప్పున జమ చెయ్యాలని మంత్రి నారా లోకేష్ వెల్లడించినట్లు సమాచారం. ఈ పథకం ద్వారా మొదటి తరగతి నుంచి ఇంటర్మీడియట్, సెకండ్ ఇయర్ వరకు చదువుతున్న అర్హులైన విద్యార్థులకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. అయితే విద్యార్థికి కనీసం 75% హాజరు ఉండడం వంటి నిబంధనలు వర్తిస్తాయి. అలాగే డబ్బులు బ్యాంక్ ఖాతాల్లో జమ కావాలంటే తల్లి బ్యాంక్ ఖాతాలో ఈకేవీసీ పూర్తయి ఉండాలి, ఎన్పిసి మ్యాపింగు యాక్టివ్గా ఉండాలి, ఆధార్ సీడింగు పూర్తయి ఉండాలి. ఇవి సరిగ్గా లేకపోతే నిధుల జమలో ఇబ్బందులు రావచ్చు. గతంలో కూడా ఎన్పిసిఐ యాక్టివ్గా లేకపోవడం వల్ల కొంతమందికి డబ్బులు జమ కాలేదని సమాచారం ఉంది. అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం 4 చక్రాల వాహనం కలిగి ఉండటం లేదా పట్టణ ప్రాంతాల్లో నిర్ణయించిన పరిమితికి మించి స్థలం కలిగి ఉండటం వంటి అంశాలు అర్హతపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి మీ అర్హతను ఒకసారి తప్పకుండా పరిశీలించండి. ఇక స్టేటస్ ఎలా చెక్ చేయాలంటే సంబంధిత అధికారిక పోర్టల్లోకి వెళ్ళి తల్లి ఆధార్ నెంబరు నమోదు చేసి స్కీమ్ టైప్లో తల్లికి వందనం ఇయర్లో 2026, 27 ఎంపిక చేసి వివరాలు చూస్తే మీ అర్హత మరియు స్టేటస్ తెలుసుకోవచ్చు. అధికారిక వెబ్సైట్లో కనిపించే వివరాలనే తుది సమాచారంగా పరిగణించండి. సో ఇప్పుడు మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. మీ బ్యాంక్ ఖాతాలో ఈకేవీసీ, ఎన్పిసిఐ, ఆధార్ సీడింగు పూర్తయ్యాయా? అలాగే తల్లికి వందనం పథకం డబ్బులు జూలై 16, 18 తేదీల్లో జమ అవుతున్నాయని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.